బాహుబలి, సాహో, సలార్, కల్కి 2898 ఏడి సినిమాలతో ప్రభాస్ హిందీ మార్కెట్లో తనకంటూ భారీ మాస్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. నార్త్ ఇండియాలో ఆయన సినిమాలకు భారీ ఓపెనింగ్స్ తీసుకురాగల స్టార్గా ఎదిగారు. అయితే ఇటీవల ది రాజాసాబ్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ఇప్పుడు ప్రభాస్ నెక్స్ట్ సినిమాలపై ఆసక్తి మరింత పెరిగింది. ముఖ్యంగా ఫౌజీ విషయంలో హిందీ మార్కెట్ పరిస్థితి ఎలా ఉండబోతుందనే విషయం ఆసక్తికరంగా మారింది. ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీపై దక్షిణాదిలో బజ్ ఉన్నప్పటికీ హిందీ బెల్ట్లో మాత్రం ప్రస్తుతానికి చెప్పుకోదగ్గ స్థాయిలో హైప్ కనిపించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రిలీజ్కు ముందే ప్రమోషన్స్ను బలంగా తీసుకెళ్తే ఫౌజీకి కలెక్షన్ల పరంగా ఇబ్బంది ఉండకపోవచ్చనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో డిసెంబర్ మొదటి వారంలో ప్రభాస్ ఫౌజీకి పోటీగా శ్రద్ధా కపూర్ నటించిన ఈఠా థియేటర్లలోకి రాబోతోంది. ముందుగా ఈ సినిమా యష్ టాక్సిక్తో పోటీ పడేలా విడుదల చేయాలని భావించినప్పటికీ ఆ పోటీని నివారించేందుకు నిర్మాతలు రిలీజ్ డేట్ను మార్చినట్లు సమాచారం. ఇప్పుడు ఈఠా డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ తమాషా కళాకారిణి వీఠాబాయ్ నారాయణ గావ్కర్ జీవితం ఆధారంగా ఈ బయోపిక్ రూపొందుతోంది. కథా నేపథ్యం, దర్శకుడి గత విజయం, శ్రద్ధా కపూర్ క్రేజ్ కలిపి ఈఠాకు విడుదలకు ముందే మంచి బజ్ తీసుకొచ్చే అవకాశముందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అదే సమయంలో ఫౌజీ టీం హిందీ మార్కెట్లో మరింత బలమైన ప్రమోషన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫౌజీ కథ, ప్రభాస్ పాత్ర, హను రాఘవపూడి దర్శకత్వ శైలి వంటి అంశాలు హిందీ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేలా ప్రచారం చేయగలిగితే పరిస్థితి పూర్తిగా మారే అవకాశం ఉంది. మరోవైపు ఈటా చుట్టూ ఏర్పడుతున్న బజ్ ను ఎదుర్కోవాలంటే ఫౌజీ ప్రమోషన్స్ మరింత దూకుడుగా ఉండాల్సి ఉంటుంది. డిసెంబర్లో హిందీ బెల్ట్ 2 ఆసక్తికరమైన సినిమాల పోటీకి వేదికగా మారనుండగా ఈ పోరులో ప్రభాస్ తన మాస్ ఇమేజ్ ను మరోసారి ఎంతవరకు నిలబెట్టుకుంటారో చూడాలి. టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ మరియు వినోదాత్మక చిత్రాల దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్లో ఒక ఆసక్తికరమైన ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది. వరుస విజయాలతో మంచి జోష్లో ఉన్న శర్వానంద్ ఈసారి శ్రీను వైట్ల దర్శకత్వంలో ఒక అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ చేయడానికి సిద్ధమయ్యారు. జార్జ్ క్రిష్ అనే టైటిల్తో ప్రచారంలో ఉన్న ఈ చిత్రం ద్వారా శ్రీను వైట్ల మరోసారి బాక్సాఫీస్ వద్ద తనదైన మార్క్ వినోదంతో గ్రాండ్ కంబ్యాక్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఫిలిం నగర్ వర్గాల్లో ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో శర్వానంద్ ఒక సరికొత్త గెటప్లో కనిపించనున్నట్లు సమాచారం. కథానాయికగా యంగ్ అండ్ గ్లామరస్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. శర్వానంద్, భాగ్యశ్రీల తాజా కాంబినేషన్ ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచుతోంది. ఇక ఈ చిత్రంలో మరో కీలక పాత్ర కోసం సీనియర్ బాలీవుడ్ నటి రవీనా టండన్ ను సంప్రదిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆమె ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారని, ఇది సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తుందని సమాచారం. శ్రీను వైట్ల మార్క్ కామెడీ, ఎమోషన్స్ తో పాటు పవర్ ప్యాక్డ్ క్యారెక్టర్లు తోడవడంతో ఈ గ్లోబల్ టచ్ ఉన్న ఎంటర్టైనర్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అక్షయ్ కుమార్ ఈసారి సరికొత్త జానర్ని ఎంచుకున్నారు. ఏలియన్ థ్రిల్లర్ సముక్తో కొత్త ప్రయోగం చేయబోతున్నారు. లండన్లో ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ఆగస్ట్ 23 నుంచి ప్రారంభం కానుండగా దాదాపు 90% షూటింగ్ అక్కడే జరగనుంది. మిగిలిన భాగాన్ని ముంబైలో తెరకెక్కించనున్నారు. అక్షయ్ కుమార్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే సముక్ ఆయన కెరీర్లో ప్రత్యేకంగా నిలిచే ప్రాజెక్ట్గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏలియన్ థ్రిల్లర్ జానర్ ఇండియన్ సినీ హిస్టరీలో అరుదుగా కనిపించడంతో ఈ సినిమాపై ఆసక్తి ఏర్పడుతోంది. దర్శకుడు కనిష్క్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ ను నిరంతర షెడ్యూల్లో పూర్తి చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. అక్షయ్ కుమార్, విపుల్ గతంలో ఆకే, వక్త్ ది రేస్ అగేన్స్ట్ టైం, నమస్తే లండన్, సింగ్ ఇస్ కింగ్, యాక్షన్ రీప్లే వంటి సినిమాల కోసం కలిసి పనిచేశారు. ఇప్పుడు మరోసారి వీరి కాంబినేషన్ లో వస్తున్న ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు భారీగానే ఏర్పడుతున్నాయి. ఇప్పటికే ఇలాంటి కంటెంట్ తో వచ్చిన సినిమాలకు ఆడియన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. హృతిక్, క్రిష్ అయితే సంచలనాలే క్రియేట్ చేసింది. అయితే అక్షయ్ ఈ క్రేజీ కాన్సెప్ట్ తో ఎలా మెప్పిస్తారనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు అక్షయ్ కుమార్ చేతిలో మరిన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి. వీటన్నిటిలో సముక్ మాత్రం ఏలియన్ థ్రిల్లర్ కావడంతో ప్రత్యేకంగా నిలుస్తోంది. లండన్లో ప్రారంభమయ్యే షూటింగ్తో ఈ సినిమా కథ ఎలా ఉండబోతోందన్న ఆసక్తి ఇప్పుడు అభిమానుల్లో మొదలైంది.
#90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ సిరీస్తో ఒక్కసారిగా స్టార్ అయ్యాడు మౌలి. ఇక గతేడాది లిటిల్ హార్ట్స్ చిత్రంతో యూత్ను ఆకట్టుకున్న మౌలి తనుజ్ ప్రశాంత్ ఇప్పుడు తన తదుపరి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కాంబినేషన్లో శ్రీను కంబాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ కామెడీ ఎంటర్టైనర్ చిత్రానికి దొంగ నా కొడుకు అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా విడుదలకు సంబంధించిన ఆసక్తికరమైన అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రాన్ని ఈ ఏడాది సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. నిజానికి ఈ సెప్టెంబర్ 1st వీక్ రిలీజ్ వెనుక హీరో మౌలికి ఒక ప్రత్యేకమైన సెంటిమెంట్ ఉంది. మౌలి లిటిల్ హార్ట్స్ చిత్రం గతేడాది సెప్టెంబర్ 5న విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అదే సెంటిమెంట్ తో సెప్టెంబర్ మొదటి వారంలోనే దొంగ నా కొడుకు చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఒక జ్యువెలరీ షాప్ రాబరీ నేపథ్యంలో సాగే ఈ క్రైమ్ అండ్ రాబరీ కామెడీ డ్రామాపై ఇప్పటికే సినీ వర్గాల్లోనూ డిజిటల్ ఆడియన్స్ లోనూ మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మౌలి కామెడీ టైమింగ్ కు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తుందని టీం ధీమాగా ఉంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యాకింగ్ ఉండడంతో లిటిల్ హార్ట్స్ సెంటిమెంట్ కలిసొచ్చి ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.